బిగ్ బాస్. బిగ్ బాస్‌లో ప్రతి సీజన్‌లో కామనర్స్ వస్తే చాలా రెస్పెక్ట్. మనం కొంచెం వాళ్ళని సపోర్ట్ చేస్తాం. ఇట్లా జరుగుతుంది. కానీ ఈసారి కామనర్స్‌ని చూస్తే అంటే అంత ఇరిటేటింగ్‌గా వాళ్ళ బిహేవియర్, యారగెంట్, యాటిట్యూడ్, బల్బు మొత్తం వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే మాస్క్ మ్యాన్, మర్యాద మనీషు, ప్రియా శ్రీజ వీళ్ళు చేసే ఓవర్ యాక్షన్ అంతా ఇంత కాదు. ప్రతి దానికి అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు చెప్పిందే కరెక్ట్, వాళ్ళు చేస్తే కరెక్ట్, వేరే వాళ్ళు చేస్తే తప్పు. ఈ బిహేవియర్‌తో, ఈ యాటిట్యూడ్‌తో ముందుకెళ్తున్నారు. సో వీళ్ళు ఇలా కొనసాగితే ఇంక హౌస్‌లో ఉండటం అనేది జరగదు. సో వాళ్ళు ఏదో పెద్ద సెలబ్రిటీలాగా ఫీల్ అయిపోయి ఎప్పటినుంచో చాలా బలుపు చూపిస్తున్నారు. ఎందుకు ఆ బలుపు? నువ్వు గేమ్ ఆడటానికి వచ్చినావు, నీ గోల్ ఏంటి, నువ్వు దేనికి రీచ్ అవ్వాలనుకుంటున్నావు. సో దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి గేమ్ ఎలా ఆడాలి, ఎలా ఎంటర్టైన్మెంట్ చేయాలి, ఎలా పీపుల్ని నవ్వించాలి, మనం చూస్తున్నారు, మనకు కొంచెం ఫ్యాన్ బేస్ కావాలి. మనం బిగ్ బాస్లోకి వచ్చినాం కాబట్టి ఆ ఫ్యాన్ బేస్ సంపాదించుకోవాలి, మనం కొంచెం పబ్లిక్లో మనం తెలియాలి అనే దానికి మీరు వచ్చినప్పుడు సో దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి చేయలేదు. హరీష్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. తను మన నాగార్జున గారు అడిగినప్పుడు బిగ్ బాస్కి వచ్చింది తను ఎందుకంటే హాఫ్ గుండు చేయించుకొని షో మొత్తం నేను ఉంటాను, నాకు బిగ్ బాస్ మీద అంత రెస్పెక్ట్, నాకు అంత ఇష్టం అని నేను ఈ షోలోకి వచ్చాను అని చెప్పారు. సో అంత ఇష్టం ఉన్నప్పుడు నువ్వు వచ్చిన గోల్ ఏంటి, దానికి రీచ్ అవ్వడానికి నువ్వేం చేయాలి, గేమ్ ఆడాలి. సో గేమ్ ఆడకుండా నేను చెప్పిందే వినాలి అని బలుపు చూపించడం, ఎవరన్నా కానీ నీ గురించి మాట్లాడితే వాళ్ళని తప్పుగా వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడటం, మీరందరూ నా ఫ్రెండ్స్ కాదు, ఇక్కడ నాకు ఎవరు ఫ్రెండ్స్ లేదంటే బిగ్ బాస్కి వచ్చింది ఫ్రెండ్షిప్ చేయడానికి కాదు. సో మీరు అన్ని రోజులు సర్వే అవ్వాలి కాబట్టి మీరు బాండింగ్ మెయింటైన్ చేసుకోండి. సో మీరు గేమ్ ఆడుతూ ప్రజల్ని ఎంటర్టైన్ చేస్తూ అటు మంచిగా ఉండాలి అందరితో. అంతేగాని ప్రతిసారి బలుపు మీరు సెలబ్రిటీలాగా అంతంత బలుపు చూపిస్తే ఎట్లా అండి? నాకు తెలిసి హరీష్ గారు ఇంకెక్కువ రోజులు ఉండరని అనిపిస్తుంది. ఆయన చేసే దానికి ప్రతి దానికి అందరి మీద అరవటం, కోపగించుకోవడం. సో కోపగించుకోవడం ఇవన్నీ ఓకే. హౌస్ సిచ్యువేషన్స్ బట్టి మీకు కోపాలు వస్తాయి, అవన్నీ ఓకే. బట్ ఏంటి, నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే కరెక్ట్ అంటే అక్కడ నడవదు కదా. ఆల్రెడీ మీకు నాగార్జున గారు మొన్న వచ్చి ఇలా ఈ యొక్క ఇష్యూ ఇలా పోట్రే అవుతుంది బయట, మీకు ఇలా ఉంది అని చెప్పినప్పుడు ఆ విషయాన్ని కరెక్ట్ చేసుకొని గేమ్ ఎలా ముందుకెళ్ళాలి, ఎలా సర్వే అవ్వాలి ఏంటి అని చూసుకోవాలి కానీ అంతేగాని మళ్ళీ నేను 3 డేస్ నుంచి ఒకటి మొదలుపెట్టాను. నేను ఫుడ్ తిన్ను, నేను ఇంతే ఉంటాను, నేను క్విట్ అయిపోతాను గేమ్ నుంచి అన్నప్పుడు నువ్వు ఎందుకు వచ్చినావు? నీకు అంత అభిమానం ఉంటే నువ్వే అన్నావు కదా నాకు బిగ్ బాస్ మీద అభిమానం అందుకే నేను ఇట్లా వచ్చాను అని. సో అభిమానం ఉన్నప్పుడు నువ్వు ఇలా ఎలా చేస్తావు? సో తను చేసేది మాస్క్ మ్యాన్ చేసేదైతే నాకు అస్సలు కరెక్ట్ అనిపించట్లేదు. మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదు కానీ ఆయన అయితే ఎన్నో రోజులు ఉండరు అనిపిస్తుంది. ప్రతి ఒక్కటి అంతే, గుడ్డు విషయంలో కూడా సంజనాని అంతే అన్నారు. ఇప్పటికీ సంజన టార్గెట్ చేస్తూనే ఉన్నారు. వీళ్ళు చాక్లెట్లు కొట్టేయచ్చు, థమ్సప్లు కొట్టేయచ్చు, ఇంకా అన్నీ చేయొచ్చు. వీళ్ళు చేస్తే దొంగతనాలు కాదు. సంజన ఒక్క గుడ్డు తిన్నందుకు వీళ్ళు ఇదే నామినేషన్స్లో కూడా ఈ పాయింట్ పట్టుకొని ముందుకు వెళ్ళిపోతున్నారు. సో ఈ బిహేవియర్ అయితే నాకైతే కరెక్ట్ కాదనిపిస్తుంది.